అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెళ్లి మండపంలో రూ. 5.60 లక్షల దోపిడీ 3 గంటల్లోనే ఛేదించిన నాతవరం పోలీసులు. నిందితుడి అరెస్ట్, నగదు, బంగారం, సెల్ ఫోన్ పూర్తి రికవరీ. సత్వరమే స్పందించిన పోలీసు బృందాన్ని అభినందించిన డీఎస్పీ శ్రీనివాసరావు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరంలో పెళ్లి వేడుకల హడావుడిని ఆసరాగా చేసుకుని వధువు తరపున పెళ్లి ఖర్చుల కోసం దాచిన భారీ నగదు, బంగారంతో పరారైన నిందితుడిని నాతవరం పోలీసులు కేవలం 3 గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. నిందితుడి నుంచి 5,60,000 విలువైన దొంగిలించబడిన సొత్తును పూర్తిగా రికవరీ చేసినట్లు శుక్రవారం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నర్సీపట్నం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శృంగవరం గ్రామానికి చెందిన పైలా నాయుడు కుమారుడి వివాహ వేడుక గురువారం రాత్రి ఘనంగా జరిగిందన్నారు. ఈ వివాహంలో వధువు తండ్రి సూర్ల బైరాగినాయుడు కుమార్తె అయిన సూర్ల రమణమ్మ తన వివాహ ఖర్చుల నిమిత్తం 5 లక్షల నగదు, పావు తులం బంగారు కాసు, ఒక సెల్ ఫోన్, ఒక చీరను ఒక బ్యాగులో భద్రపరిచారన్నారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో పెళ్లి మండపం సమీపంలో రమణమ్మ అక్క సూర్ల రజని ఆ బ్యాగును పట్టుకుని కూర్చొని ఉన్నారని, ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన పైలా చిట్టిబాబు వయస్సు 32, డెక్కన్ కంపెనీ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా పరుగున వచ్చి రజనిని బలవంతంగా పక్కకు తోసివేసి ఆమె చేతిలో ఉన్న బ్యాగును లాక్కొని చీకట్లోకి పరారయ్యాడన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో వివాహ వేడుకలో తీవ్ర కలకలం రేగిందని, అక్కడున్న వారు నిందితుడి కోసం చుట్టుపక్కల విస్తృతంగా గాలింపు చేపట్టినప్పటికీ అతని ఆచూకీ లేదన్నారు. బాధిత మహిళ వెంటనే సమయస్ఫూర్తితో 112 హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారన్నారు. సమాచారం అందుకున్న వెంటనే నాతవరం పోలీస్ స్టేషన్ బీట్ సిబ్బంది పిసి మహేష్, హెచ్జి సంజీవ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారన్నారు. శుక్రవారం ఉదయం బాధితురాలు నాతవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. సిఐ రేవతిమ్మ, నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు నేతృత్వంలో పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా విడిపోయి గ్రామం, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారని. గ్రామ శివారులో పట్టుబడ్డ నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులకు అతను శృంగవరం గ్రామ శివారులో ఉన్నట్లు సమాచారం అందిందని, దీంతో సిఐ, ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మధ్యవర్తుల సమక్షంలో నిందితుడు పైలా చిట్టిబాబును చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడి వద్ద ఉన్న బ్యాగును మధ్యవర్తుల సమక్షంలో పరిశీలించగా దొంగిలించబడిన 5 లక్షల నగదు, పావు తులం బంగారు కాసు, ఒక సెల్ ఫోన్, ఒక చీర స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నేరం జరిగిన వెంటనే బాధితులు 112కు సమాచారం అందించడం, బీట్ సిబ్బంది మహేష్, సంజీవులు తక్షణమే స్పందించడం ఈ కేసును వేగంగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించారని, ఫిర్యాదు అందిన కేవలం 3 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేసిన నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు, సిఐ రేవతిమ్మ మరియు వారి సిబ్బందిని ప్రశంసించారు. ఈ రోజున మన నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శృంగవరం గ్రామంలో ఒక వివాహ వేడుక జరుగుతుండగా అక్కడ నుంచి ఒక వ్యక్తి, ఒక రజని అని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న ఒక బ్యాగ్ని, సుమారుగా 5 లక్షల రూపాయలు క్యాష్ ఉన్న బ్యాగ్ని లాక్కొని పోయాడండి. ఈ విషయాన్ని ఇమీడియట్గా ఎవరైతే ఈ ఫిర్యాదుదారులు ఉన్నారో సుర్ల రజని అని చెప్పి ఆమె 112కి కాల్ చేశారండి. 112 కాల్ చేసి ఇట్లా నేరం జరిగింది అని చెప్పేసి చెప్పగానే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వాళ్ళు ఈ ట్యాబ్కి మెసేజ్ పంపిస్తే బీట్లో ఉన్న కానిస్టేబుల్ మహేష్ మరియు హోంగార్డ్ సంజీవ్ ఇద్దరు కూడా ఇమీడియట్గా అక్కడికి రష్ అవ్వడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న తర్వాత చుట్టుపక్కలంతా కూడా వీళ్ళ కోసం అని చెప్పేసి ఏ విధంగా జరిగింది, ఎవరు దీన్ని కారకులు అని చెప్పేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇన్సిడెంట్ ఏంటంటే ఈ రజని అన్న ఆమె క్యాష్ బ్యాగ్తో పాటు చిన్న గోల్డ్ ఆర్నమెంట్ ఇవన్నీ పట్టుకొని అక్కడ మండపం దగ్గరే కూర్చొని కాస్త పెళ్ళి జరిగిపోయింది. కాస్త మగతగా నిద్రమత్తంలో ఉంటుండగా ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో వచ్చి ఆవిడని తోసివేసి ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ని లాక్కొని పారిపోయాడు. ఆవిడ రెసిస్ట్ చేస్తూ కేకలు వేసుకుంటూ పరిగెట్టి పట్టుకోవడానికి కూడా ట్రై చేసింది. బట్ ఆ బురదలో పడిపోయింది ఆమె. ఈయన ఎవరు అన్నది కూడా ఐడెంటిఫై చేయలేదన్నమాట. అంటే చేసే టైంలో ఒక డ్రాయరు, హాఫ్ నెక్కరు ప్లస్ బనీని ఇవన్నీ వేసుకొని ఉండడంతో ఎవరు అన్నది కరెక్ట్గా వీళ్ళు ఐడెంటిఫై చేయాలి. అయితే మన బీట్ కానిస్టేబుల్స్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు బీట్ చేసే క్రమంలో ఈ వ్యక్తిని, ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయిని ముందుగా ఒక జంక్షన్ దగ్గర వాళ్ళు ఆపి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి వివరాలు అవి కూడా తెలుసుకోవడం జరిగిందనమాట. తెలుసుకొని కొద్దిగా మత్తులో ఉన్నాడు, సరే చెప్పి పలానా ఊరు అని చెప్తే విడిచిపెట్టారు. వీళ్ళకి అనుమానం వచ్చి ఇమీడియట్గా వీడిని పట్టుకొని
ఆ విషయాన్ని మన తారకేశ్వరరావు ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయగా ఇమీడియట్గా ఎస్ఐ గారు వెళ్ళి ఐటీ కోర్ సహాయంతో మొత్తం ఒక 5 lakhs రూపీస్ క్యాష్, బ్యాగ్లో ఉన్న క్యాష్, అట్లాగే సెల్ ఫోను మరియు గోల్డ్ ఆర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రికవరీ చేశారు. విత్ ఇన్ నో టైం అనమాట ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగారు. దీనికి ముఖ్య కారణం మహేష్ కానిస్టేబుల్ అండ్ సంజీవ్ హోంగార్డ్ బీట్ కానిస్టేబుల్ వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల ఫిర్యాదుదారు కూడా 112 కాల్ ఇమీడియట్గా చేయడం వల్ల ఇమీడియట్గా రష్ అయ్యి ఈ కేసుని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ గారు తారకేశ్వరరావు గారు కూడా వెళ్ళారు. సీన్ ఆఫ్ అఫెన్స్కి రేవతం గారు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి కేసుని చాకచాక్యంగా పట్టుకున్నారు. అయితే ఈ ముద్దాయి గురించి వివరాల గురించి వెళ్తే ఆయన పేరు పైలా చిట్టిబాబు, సన్ ఆఫ్ అక్కునాయుడు, శృంగవరం విలేజే. ఈయనది కూడా ఈయనేమో డెక్కన్ కంపెనీలో ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాడు. నెలకు 32,000 రూపాయల జీతం కూడా తెచ్చుకుంటున్నాడు. బట్ ఈ త్రాగుడికి అలవాటు పడి ఇలాంటి నేరాలు చేయడానికి అలవాటు పడిపోయాడు. అయితే ఇంతకుముందు కేసులు ఏమైనా ఉన్నాయా అని కానీ మనం ఎంక్వైరీ చేస్తే ఆన్ రికార్డ్ ఏదైతే లేదు, కానీ విలేజ్లో ఇంతకుముందు కూడా ఇటువంటి నేరమే చేస్తే విలేజ్ ఎల్డర్స్ క్యాష్ అది వాళ్ళకి అప్పుడు అప్పచెప్పి కాంప్రమైజ్ చేసి పోలీస్ స్టేషన్ లెవెల్కి కూడా తీసుకురాకుండా రాజీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఎవరైతే వర్క్ చేశారో తారకేశ్వర ఎస్ఐ గారు, అలా సంజీవ్ హోంగార్డ్, మహేష్ కానిస్టేబుల్ని జిల్లా ఎస్పీ గారు కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్లో ఎప్రిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ వివాహ వేడుకలు ఇట్లాంటివి జరిగేటప్పుడు ఇటువంటి దొంగల గురించి కాస్త అలర్ట్గా ఉండాలి. అంతవరకు ఎందుకు అంటే ప్రతి చోట కూడా ఇలాంటి అటెంప్ట్లు జరుగుతూనే ఉన్నాయండి. ఈ పెళ్ళిళ్ళలో వచ్చి చాలా గోల్డ్ ఆర్నమెంట్స్ పట్టుకెళ్ళిపోవడం అది. ఎందుకు రీసెంట్గా మా అమ్మాయి మ్యారేజ్ అయింది. మా అమ్మాయి మ్యారేజ్లో కూడా ఒకరిని పట్టుకోవడం జరిగిందనమాట. మేము అక్కడ కూడా కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి దొంగతనం చేసేవాడిని పట్టుకొని మేమే అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా అప్పచెప్పడం జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉండాలని, ఇలాంటి దొంగతనాల విషయంలో కేర్గా ఉండాలి. వేడుకలు చేసేటప్పుడు అందరూ వేడుకల్లో మునిగి ఉంటారు. ఇలాంటి దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా వాళ్ళు అలర్ట్గా ఉండాలని, అట్లాగే కళ్యాణ మండపాల్లో సీసీ కెమెరాలన్నీ పెట్టుకునేటట్లయితే ఆ విషయాలు కూడా రికార్డ్ అవుతుంటాయి. 3:30కి వచ్చిందండి కాల్. 7 minutesలో విత్ ఇన్ 7 minutes బీట్ సిబ్బంది వాళ్ళు రీచ్ అయ్యారండి. ఇతరులు తాండవ జంక్షన్ లో ఉన్నారు సార్. ఉంటే 7 minutesలో వెళ్ళారు. విత్ ఇన్ ఎవ్రీడే కూడా ఇది రివ్యూ జరుగుతుందండి. అంటే 112కి ఎన్ని కాల్స్ వచ్చినాయి, మనం అక్కడికి రీచ్ అయిన పోలీస్ రెస్పాన్స్ టైం ఎంత అన్నది విషయాలు జిల్లా ఎస్పీ గారు ఎవ్రీడే కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా అక్కడ కంట్రోల్ రూమ్ సిబ్బంది ఎవ్రీడే కూడా ఈ డిఎస్ఆర్ ఇస్తారనమాట. ఒకవేళ ఎవరైనా సిబ్బంది లేటుగా కానీ వెళ్ళేలాగుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేస్తారు కన్సర్న్ ఎస్హెచ్ఓ నుంచి. ఎవ్రీడే ఈ మాకు డిఎస్ఆర్ టైంలో రివ్యూ ఉంటుందండి. మనం పట్టుకోవడంలో ఈయన్ని అరెస్ట్ అయిన ముద్దాయిని ఇప్పుడు మన మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.